హలో గైస్, ఈ వీడియోలో మనం ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. డిస్కస్ చేసే ముందు మనం లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం. సో లాస్ట్ వీక్ ఒక వీడియో చేసాం. సో ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ ఒక 3 స్టాక్స్ లేదా 4 స్టాక్స్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం హెగ్ గురించి చెప్పుకున్నాం. హెగ్ ఆల్మోస్ట్ మనకి 1300 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ రీజన్లో 1250 నుంచి 1300 రీజన్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 1393 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి సో ఒక 100 పాయింట్స్ అరౌండ్గా మనకి సో రిటర్న్స్ అనేది ఇచ్చింది. స్లోగా మూవ్ అయింది, కొంచెం సైడ్ వేస్ నడిచి సో క్లోజింగ్ టైంలో 1390 లెవెల్స్ దాకా వెళ్ళింది. 100 పాయింట్స్ అరౌండ్గా మనకి సో ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 8% దాకా కూడా ర్యాలీ అనేది లాస్ట్ వీక్లో ఇచ్చిందనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనం ఒలెక్ట్రా గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఒలెక్ట్రా 750 అబోవ్ సస్టైన్ అయితే మనకి మినిమం టు మినిమం 800-850 లెవెల్స్ దాకా వెళ్తుందని చెప్పుకున్నాం. సో 750 లెవెల్ పైన సస్టైన్ అయింది. సో అక్కడి నుంచి 820 లెవెల్స్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ 60 to 70 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా మోర్ దెన్ 10% ర్యాలీ అనేది లాస్ట్ వీక్లో ఇచ్చిందనమాట. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఆర్బిఎల్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. 170 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని. సో 170 అబోవ్ సస్టైన్ ఆల్మోస్ట్ 180 లెవెల్స్ ఒక 10% దాకా సో ఒక 10 పాయింట్స్ అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. ఆ రీజన్లో స్లోగా మూవ్ అయింది. సో ఒక 5% దాకా లాస్ట్ వీక్లో ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అలాగే లాస్ట్ స్టాక్ కేపీ టెక్ గురించి చెప్పుకున్నాం. సో 1000 రూపీస్ 1100 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని. సో ఆల్మోస్ట్ కేపీటీ వచ్చేసరికి సో 1100 నుంచి సో చాలా బాగా ర్యాలీ ఇచ్చి 1130 లెవెల్స్ దాకా వెళ్ళింది. స్లోగా మూవ్ అయింది లాస్ట్ వీక్ అంతా కూడా, అంత హెవీ ర్యాలీ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 1160 లెవెల్స్ దాకా సో ర్యాలీ అనేది ఇచ్చింది. మనం 1000 నుంచి 1050 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోమని చెప్పాం. సో లాస్ట్ 1 వీక్లో సో ఒక 80 నుంచి 100 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్ మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసింది. కొన్ని స్టాక్స్ 5% ర్యాలీ ఇచ్చాయి, కొన్ని 10%, 12%, 13% దాకా కూడా ర్యాలీ ఇచ్చాయి అనమాట. అలాగే ఈ వారం ఏ స్టాక్స్ బాగా ర్యాలీ ఇస్తాయో, ఏవి అప్ ట్రెండ్లో ఉన్నాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బెల్ ఫ్రెండ్స్. సో బెల్ మనం ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాం. సో బెల్ కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ బెల్ స్టాక్ని మనం 100 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే 100 నుంచి 105 రీజన్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతం ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ అయ్యిందనమాట. ప్రస్తుతం స్టాక్ 120 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 115 నుంచి 180 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదా 120 అబోవ్ సస్టైన్ అయినా మనం తీసుకోవచ్చు. మినిమం 125, 130 లెవెల్స్ ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 5 to 10% ఈ పర్టికులర్ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక మ్యాక్సిమం 138 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. బట్ స్లోగా మూవ్ అవుతుంది స్టాక్, హెవీగా మూవ్ అయ్యే స్టాక్ కాదు కాబట్టి మనం మినిమం 5% నుంచి 10% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 110 లేదా 108 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 150 నుంచి 180 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. మినిమం 125, 130 లెవెల్స్, ఇంకా లెవెల్ బ్రేక్ అయితే కనుక 138 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ బెల్ అనమాట, బిఎల్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి హెచ్బిఎల్ పవర్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఆల్రెడీ పొజిషన్ షార్ట్ టర్మ్ స్టాక్ ఫ్రైడే రోజు తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7% ప్రాఫిట్లో ఉన్నాం. ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 100 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చి 130, 140 లెవెల్స్ దగ్గర నుంచి కొంత కింద పడింది. సో మేము మొన్న 130 లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకున్నమాట. మొన్న ఫ్రైడే రోజే ఆల్మోస్ట్ ఇది 142 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి, 135 నుంచి 140 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం టు మినిమం మనం 145, 150 మ్యాక్సిమం మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అబ్జర్వ్ చేయండి, మండే రోజు 135 బిలో వచ్చేస్తే యాడ్ అనేది చేసుకోకండి. 135 నుంచి 140 లెవెల్స్ పైన సస్టైన్ అయినా ఈ రేంజ్లో కొంత రివర్సల్ వచ్చినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 150, 160 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 125 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ లేదా 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్. అలాగే మనకి సో మినిమం టు మినిమం సో 10 to 15 పాయింట్స్, అలాగే 20 పాయింట్స్ దాకా మన టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 135 నుంచి 140 రీజన్స్ పైన సస్టైన్ అయితే కనుక మినిమం 150, 160 ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట స్టాక్. సో ఒకవేళ కింద పడిపోతుంటే 125 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, హెచ్బిఎల్ పవర్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి లోదా ఫ్రెండ్స్. మ్యాక్రో 10
అని కూడా పిలుస్తాం. ఈ స్టాక్ కూడా కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. రీసెంట్గానే సో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ హై లెవెల్స్ అనేది బ్రేక్ అయింది. ప్రస్తుతం అదే రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 600 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 600 పైన వన్ డే సస్టైన్ అయితే, మండే రోజు సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. 650 700 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 550 లేదా 540 లెవెల్స్, 545 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, మండే రోజు కొంత 600 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ కింద పడిపోతే బై చేయకండి ఫ్రెండ్స్. 600 పైన లెవెల్ కనుక సస్టైన్ అయితే 610 612 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. 650 700 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, లోదా లేదా మ్యాక్రోటెక్ అని పిలుస్తాం. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సూలా వైన్యార్డ్స్ ఫ్రెండ్స్. సో సూలా వైన్యార్డ్స్లో కూడా మేము సో ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాక్ పొజిషన్ తీసుకున్నాం. కొంత డౌన్ ట్రెండ్ నడిచింది. మేము 430 440 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేసామట. కొంత కింద పడినట్టు పడి మళ్ళీ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మొన్న ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చి 475కి వెళ్ళాం. సేఫ్ వన్స్ని ఎగ్జిట్ అయిపోమని చెప్పాం. సో కొంతమంది ఎవరైతే రిస్క్ చేయగలరో 430 పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయమని చెప్పామన్నమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా కొంత పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ కూడా ఇచ్చిందన్నమాట. రేపు మండే రోజు అబ్జర్వ్ చేయండి, 450 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 475 500 525 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనం సో 425 లేదా 420 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఈ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో చాలామంది ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారు. సో కొంతమంది ఇంకా హోల్డ్ చేస్తున్నారు. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, 450 పైన సస్టైన్ అయితే కనుక 475 500 525 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 420 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సూలా వైన్యార్డ్స్ గురించి. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి టాటా కమ్యూనికేషన్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ మనం లాంగ్ టర్మ్ వీడియోలో కూడా సో చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ 1200 లెవెల్స్ దగ్గరే చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో మోర్ దాన్ 300 పాయింట్స్, అరౌండ్ 280 నుంచి 300 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. సో ఒకవేళ షార్ట్ టర్మ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం 1469 దగ్గర ఉంది. 1400 నుంచి 1450 ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం 1500 1550 1600 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ర్యాలీ ఏమైనా కనిపిస్తే కనుక 1400 బిలో లేదా 1370 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. 1400 నుంచి 1450 లేదా 1450 పైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1500 1550 1600 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1370 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ టాటా కమ్యూనికేషన్ అనమాట. సో ఇవన్ మాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ బెల్, సెకండ్ వన్ హెచ్బిఎల్ పవర్, థర్డ్ వన్ వచ్చేసరికి లోదా, ఫోర్త్ వన్ వచ్చేసరికి సూలా వైన్యార్డ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టాటా కమ్యూనికేషన్ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ కూడా ఈ వీక్లో కొంత బుల్లిష్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ కనుక కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని, మీ రిస్క్ లెవెల్ 5 to 8% అయితే సో 5 to 8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ సో 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాం. సో ఈ వీక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చెక్ చేస్తే కనుక సో నిఫ్టీ ప్రస్తుతం 18,567 దగ్గర మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయిందనమాట. సో 1800 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. 18,500 అనేది ఒకవేళ మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ 18,500 బ్రేక్ అయితే కనుక సో మనకి 18,400 18,200 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ వీక్లో. లేదు 18,500 పైన సస్టైన్ అవ్వగలిగితే మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ మనం సో 18,650 18,800 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ వీక్లో. సో ఈ వీక్లీ అనాలిసిస్ అనమాట నిఫ్టీ గురించి. సో 18,500 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే మనకి 18,650 18,800 ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ 18,500 పైన సస్టైన్ అవ్వకుండా బ్రేక్ అయిపోతే 18,400 18,200 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక 1 hour టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ 43,990 అరౌండ్గా 44,000 లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అదే మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ 43,900 లెవెల్ కనుక బ్రేక్ అయిపోతే కనుక బ్రేక్ అయ్యి 1 hour 2 hours కనుక సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం 43,500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 43,000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ కనుక
44,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే ఈ వీక్లో మనం 44,180 లెవెల్స్ దగ్గర నుంచి 44,500 45,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మండే క్రూషియల్గా మనకి మారుతుంది. ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఒకవేళ కనుక 44,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే మండే, సో మళ్ళీ కూడా మనం అప్ ట్రెండ్ చూసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. ఈవెన్ నిఫ్టీలో కూడా సో 18,500 మనకి మేజర్ లెవెల్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కనుక వన్ డే సస్టైన్ అవ్వగలిగితే కనుక కింద పడిపోయే ఛాన్స్ ఉంది. లేదు వన్ డే ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా మనం పాజిటివ్ ట్రెండ్ చూసి 18,650 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 18,800 లెవెల్స్ దాకా నిఫ్టీలో ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఈ వీక్లీ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక మన ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే మీకు ఎటువంటి స్టాక్స్ మీద కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. మీకు వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.